సద్గురు పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్. ఆదికవి వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణంలోని పాత్రల వైశిష్యంలో భాగంగా మరి సీతమ్మ తల్లి యొక్క పాత్రను మనం 37వ భాగానికి స్వాగతం. అగ్ని పునీతి అయిన సీతమ్మ తల్లికి హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ, మరి ఎందుకు అంత మనం అమ్మవారికి ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుంటే, స్త్రీ ఏ రకంగా ఉండాలి, స్త్రీ ఏ రకంగా పెరగాలి, తల్లిదండ్రుల దగ్గర ఏ రకంగా ఉంటుంది, తాను పెద్దదవుతున్న కొద్దీ ఏ రకమైన మార్పులు వస్తాయి ప్రకృతిలో వచ్చినట్టు అనేటువంటి విషయాన్ని ప్రస్ఫుటంగా మరి మహర్షి వాల్మీకి మహర్షి మనకు అందించడం జరిగింది. మరి అదేవిధంగా మరి జనక మహారాజు గారు కూడా ఎంతో అల్లారుముద్దుగా నామకరణం చేసిన తర్వాత పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా అమ్మవారు దినదినాభివృద్ధిగా చక్కటి ఆ యొక్క చిన్ననాటి చేష్టలన్నీ చక్కగా ఎంతో అద్భుతంగా 10 మందిని ఆకర్షించే విధంగా మరి అమ్మవారు దినదినము అలా పెరుగుతుంది. అయితే తర్వాత రక్షాభ్యాసం అనండి, అది కూడా ఎంతో అద్భుతంగా మరి ఇవాళ మనకు చాలామందికి తెలియదండి. ఈ ఉత్సవాలు కూడాను నామకరణం ఒకటి, అక్షరాభ్యాసం ఒకటి, అలాగే బారసాలు ఒకటి, ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి. అవి ఒక రకమైనటువంటి శక్తిని, ఒక రకమైన ఆనందాన్ని, అలాగే రాజ్యానికి కానివ్వండి, రాజుకు కానివ్వండి, ఇంటికి కానివ్వండి, అలాగే వ్యక్తిగతంగా కానివ్వండి, ఒక చక్కటి ఒక రకమైన ఆత్మవిశ్వాసం, బలం, అలాగే ఒక మంచితనం, ఒక సత్యం వాతావరణాన్ని తెలియజేస్తుంది. అటువంటి చక్కటి బారసాలని మరి జనక మహారాజు గారు మరి ఆ రోజు అంగరంగ వైభవంగా మరి రాజ్యం అంతా కూడా అద్భుతమైన రీతిలో ఆ బారసాలు చేయడం అనేటువంటి జరిగింది. మరి చక్కగా ఆ యొక్క నామకరణము, ఆ బారసాలోత్సవంలో కూడా మరి రాజ్యం అంతా కూడా ప్రజలందరికీ అద్భుతమైనటువంటి కానుకలు ఇవ్వడమే కాకుండా మరి ఎంతోమంది పండితుల్ని, అలాగే మహాత్ముల్ని, వాళ్ళందరినీ కూడా సత్కరించి చక్కగా అమ్మవారికి ఆ యొక్క బారసాలోత్సవాన్ని కూడా జరిపించారు. తర్వాత అలా అలా దినాభివృద్ధిగా మరి శుక్లపక్ష ఎందులో అమ్మవారు సీతమ్మవారు ఎంతో చక్కగా అందరూ చూసి ఆకర్షణీయవంత రూపంగా చక్కటి అద్భుతమైన తేజస్సుతో, చక్కటి కళ్ళతో, అద్భుతమైనటువంటి ప్రవర్తనతో అలా చక్కగా అమ్మవారు పెరుగుతూ ఉండగా అక్షరాభ్యాసం కూడా మరి ఎంతో అద్భుతంగా మరి చేయడం జరిగినటువంటిది జనక మహారాజు. అటువంటి అక్షరాభ్యాసంలో మరి అమ్మవారికి అద్భుతమైన రీతిలో మరి ఆ యొక్క మహాత్ములు, పండితులు, గురువుల చేత చక్కటి విద్యాభ్యాసం చేస్తూ అక్కడే గురువుల దగ్గరే మరి ఏదైతే మనం చిన్నప్పుడు అనుకుంటాం మొక్క ఏమంగా మానాయి వంగుతుందో అని, అదేవిధంగా మరి అమ్మవారికి చిన్నప్పటి నుంచి కూడా ఒక చక్కటి ధైర్యం, ఓర్పు, నేర్పు, సాహసం అనేటువంటివి అవతార స్వరూపిణి అయినప్పటికీ కూడా భౌతికంగా మనం అందించవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి చక్కటి సద్గురువుల్ని, కులగురువుల్ని, అలాగే చక్కటి విద్యా నైపుణ్యం కలిగినటువంటి పండితుల్ని, మేధావుల్ని అందరినీ తీసుకొచ్చి మరి అమ్మవారికి విద్యాభ్యాసం చేస్తున్నారు. మరి ఈవేళ మనం సమాజంలో గమనించినట్లయితే అసలు కొంతమందికి ఈ బారసాలు కానీ, అక్షరాభ్యాసం కానీ, లేకపోతే ఈ విద్యా ఇది కానీ, లేకపోతే నామకరణాలు కానీ చాలా సామాన్యమైన రీతిలో అసలు అది ఏమిటి అనేది వాళ్ళకి తెలియట్లేదు, వీళ్ళకి తెలియట్లేదు అన్న రీతిలో జరుగుతుంది. అలా కాకుండా బారసాలు అంటే ఏంటి, అక్షరాభ్యాసం అంటే ఏంటి, అలాగే అన్నప్రాసన అంటే ఏంటి, ఇలాగ ఒక్కొక్కటి నామకరణం అంటే ఏంటి చక్కగా అవగాహనగా చేసుకుంటే అటు ఎదిగే పిల్లలకి మంచిది, అలాగే ఇటు కుటుంబానికి మంచిది, సమాజానికి కూడా ఎంతో ఒక చక్కటి ఉత్సవంగా మరి ఇవన్నీ అందరికీ అంది. మన సనాతన సంస్కృతి ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఇది ప్రతి వారు తప్పనిసరిగా ఆచరిస్తే ఆ యొక్క అనుభవం కానివ్వండి, ఆ యొక్క సంపద కానివ్వండి ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి చూపించిన పాత్ర మనకు సీతమ్మ తల్లి పాత్ర. మరి అందుకే చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారు ఒక్కొక్క ఉత్సవంలో, ఒక్కొక్క దీంట్లో మరి బారసాల అనివ్వండి, అక్షరాభ్యాసం అనివ్వండి, తర్వాత అన్నప్రాసన అనివ్వండి, ఇలా ఒక్కొక్క ఉత్సవంలో కూడా అమ్మవారు మరి ఎంతోమంది దగ్గర ఆ యొక్క ఆశీర్వచనం అందుకుంటూ ఆ తేజస్సుని, ఆ యొక్క ఆకర్షణని అలా చక్కటి అద్భుతమైన రీతిలో బంగారు ఛాయలో మరి ఆ తల్లి అందరికీ దర్శనం ఇవ్వడం, అలా దినదినాభివృద్ధిగా మరి రాజు తన యొక్క రాజ్యంలో ప్రజలందరినీ కూడా సుసంక్షితంగా చూస్తూ మరి యొక్క సీతమ్మ తల్లిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ అలా యుక్త వయసుకి అమ్మవారు రావడం అనేటువంటి జరుగుతుంది. అలాగే తోటి చెలికత్తెలతో అమ్మవారు ఆడుకోవడం అనేటువంటి దాన్ని కూడా మనం తర్వాత పరిశీలించవచ్చు. అటువంటి చక్కటి అందాల స్వరూపిణి అయిన సీతమ్మ తల్లికి నమస్కరిస్తూ జై శ్రీరామ్.